హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొత్తగా ఏం వెరైటీ చూద్దామంటే శనకారపూస అండి. అదేనండి, నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతుంది. అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే శనకారపూస చేద్దామండి. మరి నేను 20 రోజుల క్రితం చేసిన జంతికలు, అదేనండి చక్రాలు, మీరు ఎంతగానో ఆదరించారండి. దానికి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరి ఇప్పుడు నేను చేసే శనకారపూస కూడా మీరు అంతే ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనండి. మరి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే పాత వీడియోలను ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పుడు శనకారపూస చేసేద్దామండి. దీనికి ఒక స్టోరీ ఉందండి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను మా సిస్టర్, మా చెల్లి అండి, ఈ శనకారపూస మా అమ్మగారు ఇప్పుడు కూడా ఏంటంటే స్టవ్ మీద చేయరండి, కట్టెల పొయ్యి ఉంటుంది కదండి. ఏదైనా వెరైటీస్ అంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు. విలేజ్లో అలాగే చేస్తారు కదండి. సో అలా చేస్తుంటే మా అమ్మగారు వేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ గారు కూడా అదే ఊరు, మా నాన్నమ్మ గారు కూడా అదే ఊరండి. సో అమ్మమ్మ గారు కూడా వచ్చేవాళ్ళు హెల్ప్ చేయడానికి, వేసేవాళ్ళు అనమాట. వేస్తే నేను మా చెల్లి కూర్చునేవాళ్ళం. ఇద్దరికి చెరొక ప్లేట్లో వేసేవాళ్ళు ఫస్ట్ వండగానే. మేము ఇద్దరం పోటీ పడి తినేవాళ్ళం అండి. అంత బాగుండేవి. అట్లా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయండి. అలాంటి క్రిస్పీగా మంచిగా శనకారపూస ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరి ఈ ఛానల్లో మనం చూసేద్దాం. ముందుగా మనం ఒక బేషన్ తీసుకుందామండి. ఆ బేషన్ లోపల మనం పిండి జల్లించుకోవడానికి ఒక జల్లెడ పెట్టుకుందామండి. ఆ జల్లెడలో 2 కప్పుల శనగపిండి వేసుకుందామండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకోవాలండి, బీప్ పిండి. ఇది వేసుకోవటం వల్ల మన శనకారపూస మంచి క్రిస్పీగా చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుందండి. ఒక 1/2 టీ స్పూన్ వామ్ వేసుకోవాలండి. వామ్ వేసుకోవటం వల్ల మనకి కడుపులో అజీర్తి ఏమీ కలుక్కోకుండా మంచిగా డైజెషన్ అవుద్దండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. వీటన్నిటిని ఒకసారి జల్లెడలోనే కలుపుకుందామండి. ఇవన్నీ జల్లెడలోనే ఎందుకు వేసానంటే, ఇప్పుడు మనం వేసుకున్న శనకారపూస కదండి, రంధ్రాలు చాలా చిన్నగా ఉంటాయి కదా శనకారపూస వేసుకునే మిషన్కి. అందుకని మనం ఇవన్నీ ముందు వేసేసి జల్లించుకోవాలండి. అంటే వాము పొడి వేసుకున్నాం కదండి, అక్కడక్కడ కొంచెం వాము తగిలిన ఆ పొడిలో మనకి గిద్దల్లో నుంచి దిగదండి, ఆ రంధ్రాల నుంచి దిగదు. అందుకని మనం ముందుగానే ఇలా జల్లించేసుకుంటున్నామండి. కొంచెం కాచిన నూనె వేసుకోవాలండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. ఈ బటర్ కానీ కొంచెం కాచిన నూనె కానీ వేసుకోవటం వల్ల మన శనకారపూస బయట దొరుకుతుంది కదండి స్వీట్ షాపులో, అలాగే వస్తుందండి కొంచెం క్రిస్పీగా. ఇది మట్టికి వేసుకోండి, మర్చిపోవద్దు. వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకుని మీరు మామూలు వాటర్ అండి, కాచిన వాటర్ కాదు. ఈ నీళ్లు పోసుకుని కొద్దిగా పోసుకుని పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి పోసుకోవద్దండి, జారుగా అయిపోతుంది, పిండి జారుగా అయిపోతుంది. సో కొంచెం పోసుకుంటూ మొత్తం పిండిని మనం కలుపుకుందామండి. శనగపిండి కదండి, మామూలుగానే కొంచెం జిగురుగా ఉంటుంది కదండి, అందుకని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందామండి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా ఉండాలండి పిండి స్ట్రక్చరు. మరీ జారుడు కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. కొంచెం నూనెని తీసుకోండి. నూనెని చేతికి కొంచెం రాసుకోవాలండి. ఇలా రాసుకోవటం వల్ల మనకి ఈ శనగపిండి మన చేతికి అంటకుండా ఉంటుందండి. ఇది శనకారపూస వేసే ప్లేట్ అండి. ఈ ప్లేట్ని ఆ మిషన్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనం శనగపిండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, కలుపుకుని దాన్ని కొంచెంగా ఈ మిషన్లో వేసుకోవాలండి.
చూడండి, నేను చేతికి నూనె రాసుకోవటం వల్ల ఈ శనగపిండి నాకు ఏమాత్రం అంటట్లేదండి. మామూలుగా శనగపిండి కొంచెం జిగురుగా ఉంటుంది కదండి, ఇలా నూనె రాసుకోవటం వల్ల మనకు అంటదండి. ఇది మట్టికి మీరు కూడా రాసుకోండి, మంచి ఉపయోగకరంగా ఉంటుందండి. మొత్తం ఈ మిషన్లో కొంచెం కొంచెంగా పెట్టుకోవాలండి. ఎంతవరకు పడితే అంతవరకు పెట్టుకోవాలండి. పెట్టుకుని దీన్ని గట్టిగా క్లోజ్ చేసుకోవాలండి మూతతో. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందామండి. బాండి వేడయిందండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి మనం. నేను చిన్న పిండి ముద్దను తీసుకుని నూనెలో వేసుకున్నానండి. ఆ పిండి ముద్ద నుంచి కానీ నూనె అలా సపరేట్ అవుతూ ఉంటే మనకి నూనె బాగా కాగిందని అర్థం అండి. అప్పుడు ఆ సపరేట్ అవుతున్న పిండి ముద్దని తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇంక ఈ పిండి ముద్ద వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదండి, పక్కన పెట్టేసుకుందాం. మనం సన్నకారపూస వేసినంతసేపు స్టవ్ను మట్టికి మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. లేకపోతే మనం వేసుకునే సన్నకారపూస మాడిపోయే అవకాశం ఉందండి. లోపల వేక్కోకుండా పైన మట్టికి కలర్ వచ్చేస్తుందండి. అప్పుడు మనం తినేటప్పుడు అంత బాగోదండి, చాలా ముద్ద ముద్దగా తగులుతూ ఉంటుంది. ఇంకా నూనె రెడీగా ఉంది కాబట్టి మనం ఇంకా సన్నకారపూస వేసేసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. బాండి అంచులు వెంబటే వేసుకోవాలండి, ఒకే చోట వేయకోకుండా. చూడండి, వీడియోలో నేను బాండి అంచులు వెంబటే వేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనం పిండి వంటలు చేసేటప్పుడు బాండీ నిండా ఆయిల్ వేసుకోకూడదండి. వేసుకుంటే మనం ఒకేసారి పిండి వంటలు దానిలో వేసినప్పుడు, అంటే చక్రాలు కానీ చెక్కలు కానీ ఏవైనా సరే అండి, ఇలా సన్నకారపూస కానీ వేసినప్పుడు నూనె పైకి పొంగి మన చేతుల మీదకి పడే అవకాశం ఉంటుందండి, లేకపోతే స్టవ్ మీద పడే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైనా బాండీకి సగానికి మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి. ఇది మట్టికి మర్చిపోవద్దండి. మీరు స్టవ్ను మట్టికి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఒక పక్కన బాగా వేగిందండి, ఇంకో రెండవ పక్కకు తిప్పుకుందామండి. చూడండి, మంచి కలర్ వచ్చిందండి. అట్లానే మీరు ఎక్కువ వేయించుకోవద్దండి, మాడ పెట్టుకోవద్దండి, చేదొస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటే బాగుంటుందండి. అట్లని బాగా పచ్చిగా ఉన్నప్పుడు కూడా తీసేయొద్దండి, తినటానికి అంత టేస్ట్ ఉండదండి. చూడండి, బాగా వేగిందండి రెండు వైపులా. ఇంకా నేను తీసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుందామండి. చూడండి ఎంత మంచి కలర్లో వేగిందో. మిగతా పిండిని కూడా వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని అలా వేసుకోవాలండి. ఇది మట్టికి మీరు ఎప్పటికీ మర్చిపోవద్దండి, స్టవ్ను మట్టికి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది మనం వేసుకునే సన్నకారపూస అండి. చూడండి, అలా రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మొత్తం పిండిని ఈ విధంగా వేసుకోండి. సన్నకారపూస రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టుకుంటే చూడండి అసలు ఎంత చక్కగా, చూడండి ఎంత చక్కగా ఉందో. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా నాకులాగా చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కొంచెం క్రిస్పీగా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్.
నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే చూసి వదిలేసేస్తున్నారా? వెళ్ళబోయే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.